ఇవ్వలేదు బావా అని అపూర్వ చెప్తే, మరి తెలిసే నా ఇంటి పరువు తీద్దామనుకున్నావా? నా పరువు తీద్దామని నువ్వు ఇలా చేశావా? అంటూ శరత్చంద్ర 2 సార్లు అపూర్వ చెంపలు పగలగొట్టడంతో అపూర్వ కింద పడిపోతుంది. ఆగండి అల్లుడు గారు, మా అమ్మాయి ప్రాణాలు తీసేస్తారా ఏంటని గోరింటాకు అడ్డుపడుతూ ఉంటుంది. నువ్వు అడ్డు తప్పుకో పిన్ని, ఈరోజు బావ చేతిలో నా ప్రాణాలు పోయినా పర్వాలేదు అని అపూర్వ అంటే, మరి ప్రాణాలు పోతాయని తెలిసి కూడా ఎందుకు నా ఇంటి పరువు తీసేశావు? నా పరువు ఎందుకు తీయాలనుకున్నావు? ఎందుకు ఇవ్వలేదని శరత్చంద్ర నిలదీస్తూ ఉంటే, బావా నీకు మతిమరుపు ఎక్కువైపోతుంది బావా. నీ మతిమరుపుతో నువ్వు నన్ను కొట్టినా కూడా నేను దెబ్బలు తినడానికి రెడీ బావా. ఆ మధ్య మన ఇంట్లో 2 కోట్లు డబ్బులు పోయాయి. ఆ విషయం నీకు గుర్తుందా బావా? ఆ డబ్బులు తీసుకెళ్ళి ఇందుకి ఇచ్చి ఉంటాడనుకున్నాను, కానీ ఇలా గగన్ చేత ఇప్పిస్తాడని నాకు ఇప్పుడే అర్థమైంది బావా అని అపూర్వ అంటోంది. ఏంటి, నువ్వే ఆ డబ్బులు దొంగతనం చేసి గగన్ చేత ఇప్పించి నువ్వు ఈ ఇంటి పరువు తీస్తూ మళ్ళీ ఇలా మాట్లాడుతున్నావా కేపీ అని శరత్చంద్ర నిలదీస్తూ ఉంటే, చూడండి నేను ఆ రోజు చెప్పాను, ఈ రోజు చెప్తున్నాను, అసలు ఆ 2 కోట్ల డబ్బులు నేను తీయలేదు అని కేపీ చెప్తే, ఈ ఇంటి డబ్బుని నా తర్వాత అపూర్వ తర్వాత నువ్వు మాత్రమే ముట్టుకునేది. మా ఇంటి డబ్బుని మేమే దొంగిలించుకుంటామా చెప్పు అని శరత్చంద్ర అరుస్తూ నిలదీస్తూ ఉంటే, ఈ అపూర్వ మర్డర్లకి మానభంగాలకి ఆ డబ్బు ఖర్చు పెడుతూ ఉంటుందని ఈ అల్లుడు గారు ఎప్పుడు తెలుసుకుంటారో ఏంటో అని గోరింటాకు అనుకుంటూ ఉంటుంది. నాపై నిందలు వేస్తూ మీరు నిరూపిస్తూ ఇలా మాట్లాడుతూ ఉంటే నేను ఏం సమాధానం చెప్పాలి? కానీ ఒక్క విషయం ఆలోచించండి, నేను వెళ్ళి డబ్బులు తీసుకెళ్ళి గగన్కి ఇస్తే నేనంటే గిట్టని గగన్ నేనిచ్చిన డబ్బులు ముట్టుకుంటాడా చెప్పండి అని కేపీ అంటే, అది నిజమే కదా బావా, డైరెక్ట్గా ఇస్తే తీసుకోడని చెప్పి ఏ నగో నట్రో కొనుక్కు వెళ్ళి ఆ శారదకి ఇచ్చి ఉంటాడని అపూర్వ చెప్తుంది. అవును, అది నిజమే అయ్యే ఉంటుంది. అపూర్వ, నేను నిన్ను కొట్టినందుకు సారీ అని శరత్చంద్ర చెప్తూ ఉంటే, బావా నీ చేతుల్లో చచ్చిపోవటానికి కూడా నేను రెడీ బావా అని అపూర్వ అంటుంది. అలా మాట్లాడకు అపూర్వ, నేనెందుకు నిన్ను చంపేస్తాను, అలాంటి మాటలు ఎప్పుడూ మాట్లాడకు అని శరత్చంద్ర ప్రేమ చూపిస్తూ ఉంటాడు. అమ్మ, ఇందు అక్క ఇంటికి వెళ్ళింది, చాలా కోపంగా వెళ్ళింది అని బిందు చెప్తుంది. అసలు అక్కడ ఏం చేస్తుందో ఏంటో అని శరత్చంద్ర అపూర్వ టెన్షన్ పడుతూ ఉంటే, మీరా ఇక్కడ రాక్షసులా ఇందు చెంపలు పగలగొడుతూ ఉంటుంది. ఆగండి ఆగండి అంటూ ఇందు భర్త వంశీ అత్త మామలు ఎంత చెప్తున్నా కూడా నోరు మూయండి అంటూ వాళ్ళని కూడా గట్టిగా తిడుతూ వేలు చూపిస్తూ వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. అసలు నీకు బుద్ధుందా? నువ్వేంటి ఆ గగన్ గారి దగ్గర డబ్బులు తీసుకునేది? నువ్వేంటి నా అన్నయ్యవేంటి అని వాడి ముఖాన నువ్వు చీ కొట్టాలి కానీ అని మీరా నిలదీస్తూ ఉంటుంది. అమ్మ, నేను నిన్ను ఎన్నిసార్లు డబ్బులు అడిగాను, అత్తయ్యని కూడా అడిగాను, కానీ మీరెవరూ కూడా స్పందించలేదు. అసలు గగన్ అన్నయ్య నా బాధలు కష్టాలు తెలుసుకొని నాకు కూడా తెలియకుండా మా అత్తయ్య మామయ్యకి డబ్బులు ఇచ్చారు. నాకు ఎప్పుడూ కానీ తెలియలేదు. గగన్ అన్నయ్య చాలా మంచివాడు. అన్నయ్య మంచితనం నీకు అర్థం కావటం లేదు అని ఇందు చెప్తే, మళ్ళీ మీరా నోరు ముయ్యవే అంటూ ఇందు చెంప పగలగొట్టేస్తుంది. అసలు ఒకే తండ్రికి పుట్టినంత మాత్రాన వాడు అన్నయ్య అయిపోతాడా? అసలు నువ్వేంటి, నీ బతుకేంటంటూ వాటిని చీకొట్టకుండా రోషం పౌరుషం అన్నీ ఏమైపోయాయే నీకు? వాణ్ణి అన్నయ్య అని పిలుస్తున్నావు? వీళ్ళు కట్నం కోసం ఇలా చిత్రహింసలు పెడుతూ ఉంటే మీలాంటి కుటుంబం నాకు వద్దని తాళి తీసి చీకొట్టి మరీ మన ఇంటికి వచ్చేయాలి, కానీ ఇలా చిత్రహింసలు భరిస్తూ వారి చేత డబ్బులు తీసుకొని కాపురం చేస్తావా? ఇంకా ఒక్క క్షణం కూడా నువ్వు ఇక్కడ ఉండనవసరం లేదు. ఇలాంటి కుటుంబంతో నీకు అవసరమే లేదు, రా వెళ్దాం అంటూ మీరా ఇందు చేయి పట్టుకొని లాగుతూ ఉంటే, అయ్యో అమ్మ వద్దమ్మ, నేను ఇక్కడే ఉంటానని ఇందు అత్తయ్య వద్దని వంశీ వేడుకుంటూ ఉంటారు. అయ్యిందేదో అయ్యింది, ఇప్పుడు వదిలే చెల్లెమ్మ అని వంశీ వాళ్ళ నాన్న అంటే, ఆపండి, మీరు మా ఇందుని కట్నం కోసం ఇలా చిత్రహింసలు పెట్టారు కాబట్టే కదా ఈరోజు ఆ శారద చేతిలో నేను ఇలా చెంప దెబ్బలు తినాల్సి వచ్చింది. మీరు డబ్బు మనుషులని తెలిసి ఉంటే అసలు ఈ పెళ్ళికే ఒప్పుకునే దాన్ని కాదు. ఏదో మా వదిన చెప్పింది కదా అని చెప్పి ఈ పెళ్ళిని నేను ఒప్పుకొని చేశాను. ఈ ఇంటికి మా ఇంటికి సంబంధాలు తెగిపోయినట్లే, ఇక తిలోదకాలు వదిలినట్లే అని మీరాని లాక్కు వెళ్తూ ఉంటే, ఆగండి అంటూ ముగ్గురు అడ్డుపడుతూ ఉంటారు. ఇందాకే చెప్పాను, మీరు మీ గౌరవం దక్కించుకోండి అని మీరా గట్టిగా వార్నింగ్ ఇచ్చి ఇందుని లాక్కొని తీసుకువెళ్ళిపోతుంది. ఈ ఇంటిలో మనం ఇద్దరం ఉంటున్నామన్న కామన్ ఫ్యాక్టర్ తప్పించి నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు అని గగన్ మాట్లాడిన మాటల్నే తలుచుకుంటూ భూమి బాధపడుతూ గార్డెన్లో కూర్చొని ఉంటుంది. చెప్పండి మావయ్య అంటూ అప్పుడే ఫోన్ కాల్ రావటంతో భూమి మాట్లాడుతూ ఉంటే, నీకొక శుభవార్తమ్మ భూమి అని కేపీ అనడంతో, మావయ్య మీకు నిద్ర పట్టకపోతే నాతో ఒక 5 నిమిషాలు మాట్లాడడానికి ఫోన్ చేశానని చెప్పండి, ఇలా జోకులు వేయకండి అని భూమి అంటే, లేదమ్మా భూమి, నిజంగానే గుడ్ న్యూస్, మీ నాన్న నిన్ను కూతురుగా
గగన్ని అల్లుడుగా ఒప్పుకున్నాడు అని కేపీ చెప్పటంతో, అయ్యో మావయ్య జోకులు వేయకండి అని భూమి అంటుంది. చూడమ్మా భూమి, మీ అత్తయ్య మీద ఒట్టు అని కేపీ చెప్పగానే, నిజమా మావయ్య మీరు చెప్తున్నది? నాన్న నిజంగా నన్ను కూతురుగా ఆయన్ని అల్లుడుగా ఒప్పుకున్నారా? ఎలా సాధ్యమయ్యింది మావయ్య? నమ్మలేకపోతున్నానని భూమి అంటే, చూడమ్మా భూమి, ఇలాంటి వాటిని మనం ఆనందించాలే కానీ ఎలా సాధ్యమైందని ఆలోచించకూడదు అని కేపీ అంటే, లేదు మావయ్య, ఏదో పెద్ద విషయమే జరిగి ఉంటుంది. ఎలా ఒప్పుకున్నారో చెప్పండి మావయ్య అని భూమి నిలదీస్తూ ఉంటుంది. అమ్మ భూమి, మొట్టమొదట గగన్ మన ఇంటికి వచ్చినప్పుడు, ఆ సంఘటనప్పుడు నేను నీకు కొన్ని విషయాలు చెప్పాను. గుర్తుకు ఉన్నాయా అని కేపీ చెప్తూ ఉంటే ఆ సంఘటన చూపిస్తూ ఉంటారు. బంధాలన్నవి ఎక్కువ కాలం దూరంగా ఉండలేరమ్మా. ఖచ్చితంగా త్వరలోనే కలిసిపోతారు అని చెప్పిన మాటలు గుర్తు చేస్తూ, అలాగే ఎంతైనా మీ కూతురు భూమి కదా! భూమిని కూతురుగా, గగన్ని అల్లుడుగా ఒప్పుకోమని నేను నచ్చచెప్పాను. మీ నాన్న ఒప్పుకున్నాడని కేపీ చెప్తాడు. నమ్మలేకపోతున్నాను మావయ్య అని భూమి అంటే, రేపొద్దున నిన్ను గగన్ని పిలవటానికి మీ నాన్నే అక్కడికి వస్తాడు. అప్పుడు నమ్ముదువులేమ్మా, గుడ్ నైట్ అమ్మా అని ఫోన్ పెట్టేస్తాడు. ఇక భూమి చాలా సంతోషంగా గదిలోకి వెళ్ళగా అక్కడ గగన్ కళ్ళపై దూది ఉండలు పెట్టుకొని పడుకొని ఉంటాడు. కళ్ళు మండుతున్నాయని చెప్పి ఎలా పడుకొని ఉన్నాడో చూడు, నా ముద్దుల మొగుడు అడిగితే నేను ముద్దులు పెట్టేస్తాను కదా! నా ముద్దుల ప్రియుడికి మహానుభావుడు ఎంత చక్కగా నిద్రపోతున్నాడో, నిద్రపోతున్నప్పుడు కూడా ఎంత ముద్దొస్తున్నాడో, కానీ నేను వదులుతానా? ఇప్పుడు నేను ముద్దులు పెట్టేస్తాను కదా అని భూమి ముద్దు పెట్టబోతూ ఉంటే సరిగ్గా గగన్ కళ్ళు తెరిచి చూస్తూ ఉంటాడు. ఏంటి, మీరింకా నిద్రపోలేదా? నేను మీపై అలిగాను, బుంగమూతి పెట్టాను. నిద్రపోతుంటే నిద్రపోవాలి కానీ ఇలా నటించకూడదు అని భూమి అంటే, ఇందాక మహానుభావుడు ప్రియుడు అంటూ ఏదో మాట్లాడావేంటి అని గగన్ అడుగుతూ ఉంటాడు. అన్నీ వినేశారా? అయినా నేను తగ్గేదే లేదు. ఎందుకు నిద్రపోతున్నట్లు నటించావు బావా? ఈరోజు నాకు సమాధానం చెప్పాల్సిందే అని భూమి డిమాండ్ చేస్తూ ఉంటే, వెంటనే గగన్, హేఫో నీతో నేనేంటి మాట్లాడేది అని దిండుని విసిరిపడేసి వెళ్ళి అక్కడ పడుకో అని కండ్లపై పెట్టుకున్న దూది ఉండల్ని కాస్త చెవిలో పెట్టుకుంటాడు. వంశీ కేపీకి ఫోన్ చేసి, అత్తయ్య ఇందుని ఇంటికి తీసుకువచ్చేసింది మావయ్య, ఏదో ఒకటి నచ్చచెప్పి ఇందుని తిరిగి పంపించేసేయండి అని వేడుకోవటంతో, నాకు తెలుసులే వంశీ, నేను పంపిస్తాను కదా అని కేపీ అభయమిస్తాడు. ఇక మీరా ఇందుని నేరుగా కేపీ కాళ్ళ దగ్గర పడేస్తుంది. అమ్మ మీరా, ఏంటమ్మా ఇదంతా అని శరత్చంద్ర అడుగుతుంటే, ఏమండి, గగన్ ఆ 2 కోట్లు ఇచ్చిన విషయం మీకు ముందే తెలుసు కదా, నిజం చెప్తారా లేదా అంటూ కేపీ చేయి తీసుకొని తలపై ఒట్టు వేసుకొని చెప్పమని బలవంతం చేయటంతో తెలుసని కేపీ చెప్తాడు. నీకు కూడా తెలుసు కదా చెర్రీ అని మీరా నిలదీయటంతో, అవును తెలుసని చెర్రీ చెప్తాడు. చూసారా అన్నయ్య, వీళ్ళకి అందరికీ కూడా ముందే తెలుసు, ఇక్కడ వెర్రిపప్పలమి మనం ఇద్దరం మాత్రమే. ఆ 2 కోట్లు మనం ఇచ్చే వరకు ఇందు ఇక్కడి నుంచి వెళ్ళదు అని మీరా చెప్పటంతో, సరే మీరా, ఆ 2 కోట్లు మనమే ఇచ్చేద్దాంలే, ఇందుని కాపురానికి పంపిద్దాం అని అపూర్వ నచ్చచెప్తుంది. సరే 2 కోట్లు ఇచ్చిన తర్వాతనే ఇందుని పంపిస్తానంటూ ఇందుని మీరా లోపలికి లాక్కు వెళ్ళి తీసుకువెళ్తుంది. తర్వాత శరత్చంద్ర గదిలో ఆలోచిస్తూ ఉంటే, చూడండి బావగారు, మీరు రేపు భూమిని, గగన్ని ఇంటికి తీసుకురావాలి, వెళ్తున్నారు కదా అని కేపీ అడగటంతో, నేను నీకైతే మాట ఇచ్చాను కానీ అక్కడికి వెళ్ళటానికి నా మనసు అంగీకరించటం లేదు అని శరత్చంద్ర అంటే, అయితే ఇప్పుడే నేను మీరా దగ్గరికి వెళ్ళి నన్ను షూట్ చేసింది మీ అన్నయ్యే అని నిజం చెప్పేస్తాను. అప్పుడు మీరా ఏదో ఒకటి చేసుకుని చచ్చిపోతుంది, చెప్పేనా అని కేపీ అంటే, వద్దు కేపీ, నేను రేపు వెళ్తానని శరత్చంద్ర చెప్తాడు.